అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భవ్య కిచెన్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ బెండకాయ ఫ్రైని డిఫరెంట్గా చేయడం చూపిస్తున్నాను. ఈ ఫ్రైని పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. మాటి మాటికి వాటర్ తాగకుండా భోజనం అంతా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే వాటర్ తీసుకుంటారు. ఇది చాలా టేస్టీ అండ్ హెల్దీ కూడా. నేను మా ఇంట్లో ట్రై చేసి పిల్లలకి పెట్టాను. వాళ్ళు బాగా తిన్నారు. అందుకని నేను మీకోసం చెప్తున్నాను. ట్రై చేయండి. ముందుగా దీనికోసం స్టవ్ మీద పెనం పెట్టుకొని పోపుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యే ముందు మనం బెండకాయలను శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. వాటిని ఈ ఫ్రై అయిన పోపుల్లో వేసుకుని బాగా పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పోపు అంతా కూడా ఈ బెండకాయ ముక్కల్లో మిక్స్ అవ్వేలాగా అలా మిక్స్ చేసుకునే ముందు కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసుకుంటే బెండకాయ ముక్కల్లో ఉన్న తేమ త్వరగా పోయి బాగా ముక్క ఉడుకుతుంది. మూత పెట్టుకుందాం. బాగా మగ్గించుకుంటే బెండకాయ ముక్క బాగా ఉడుకుతుంది. మూత తీసుకుని మరొకసారి ఈ కర్రీ అడుగు పట్టకుండా బాగా గరిటెతో పైకి కిందకి బాగా మిక్స్ చేసుకుందాం. పక్కనే ఒక బౌల్లో దీనికోసం చింతపండు పులుసు కావాలి. ఈ పులుసు కోసం చింతపండును కొద్దిగా నానబెట్టుకుని పులుసు తీసుకుందాం. ఈ ఫ్రైలో కొద్దిగా బెల్లం వేసుకుని ముందుగా పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఈ ఫ్రైలో మిక్స్ చేసుకుని బాగా గరిటెతో పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా మిక్స్ అయిన తర్వాత ఉడికే ముందు మూత పెట్టుకోవాలి. ఇలా బాగా మూత పెట్టి మగ్గించుకొని అడుగంటకుండా చూసుకోవాలి. అలా అయితేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. బాగా ఈ ఫ్రై అంతా దగ్గరికి అసలు వాటర్ లేకుండా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఈ కర్రీ అంతా బాగా దగ్గర పడేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో పైకి కిందకి అడుగంటకుండా బాగా మిక్స్ చేసుకోవాలి, కలుపుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.